sing the Jai Radha Madhav in the meantime. Hare Krishna, dear devotees. 1 minute. I'm trying to call another devotees. Hare Krishna, dear devotees. Hare Krishna, dear friends. Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Jaya Gopi Jana Vallabha, Girivaradhari, Jaya Gopi Jana Vallabha, Girivaradhari, Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Jaya Gopi Jana Vallabha, Girivaradhari, Jaya Gopi Jana Vallabha, Girivaradhari, Yashodanandana Vrajajana Ranjana, Yashodanandana Vrajajana Ranjana, Yamuna Tira Vanachari, Yamuna Tira Vanachari, Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Jaya Radha Madhava, Jaya Kunja Vihari, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare, Jaya Jagannath, Jaya Jagannath, Jai Jagannath Swami, Jaya Jagannath, Jaya Jagannath, Jaya Jagannath, Jai Jagannath Swami, Jaya Jagannath, Jaya Jagannath, Jaya Jagannath, Jai Baladeva, Jaya Subhadra, Jaya Jagannath, Jaya Jagannath, Jai Baladeva, Jaya Subhadra, Jagannatha Swami, Nayana Patagami, Nayana Patagami Bhavatu me. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram, Ram Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram, Ram Ram Hare Hare. Hare Krishna. Jai Jagannath. Thank you, Prabhu. Thank you, Prabhu. Thank you, Nagendra Kanya. It's wonderful. సో ఈ కీర్తన ఏం చేస్తుందంటే
ఆ మూడ్ సెట్ చేయడమే కాకుండా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఆస్పీషియస్నెస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందుకని ప్రతి క్లాస్ కి ముందు మనకి ఆ కొద్ది కీర్తన చాలా ఇంపార్టెంట్. అందులో జయరాధ మాధవ అది ఒక్కసారిగా మనల్ని ఆ కృష్ణకి కనెక్ట్ చేస్తుంది కాబట్టి అందుకని మనం పాడుతున్నాం. హరే కృష్ణ అండి, థ్యాంక్ యూ. సో ఇది మనకి తెలుగులో ఫస్ట్ క్లాస్. ఇక్కడ మనకు ఎంతో మందికి ఇది నీడ్ ఉంది కాబట్టి మనం అన్ని లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేయాలనేది మన గోలు. సో ప్రస్తుతం తెలుగు, సో సూన్ తమిళ్ అండ్ హిందీ ఆల్సో స్టార్ట్ చేయాలనేది మన గోలు. అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకి ఇది అవైలబిలిటీలోకి తీసుకురావాలనేది మన సంకల్పం అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. మనం ఒకసారి క్విక్ గా నాకు బెస్ట్ గా సేవ చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే మనకి అవతలి వాళ్ళకి ఏం కావాలో, అంటే భక్తి ఎలా ఉంటుందంటే అవతలి వాళ్ళకి ఏం కావాలో అది చేసినప్పుడే మనకు హ్యాపీనెస్ కానీ తృప్తి ఉంటుంది. ఇది మనకి ఎక్కడైనా సరే, ఇప్పుడు నాకు ఒకటి తినాలని ఉన్నప్పుడు అది తింటేనే నాకు ఆనందంగా ఉంటుంది. లేకపోతే ద బెస్ట్ ప్రోడక్ట్ అయినా కానీ నాకు అంతగా తింటానేమో కానీ తృప్తినివ్వదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే క్విక్లీ మనము మీ నేము, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది మనకు తెలిస్తే, ఇప్పుడు భగవద్గీతని డిఫరెంట్ వేస్ లో చదువుతూ ఉంటాం. మనం శ్లోక బై శ్లోక, నేనే చెప్తాను వేరియస్ వేస్ ఎలా ఉంటాయి అనేసి. శ్లోక బై శ్లోక మనము శ్లోకాన్ని రీడ్ చేస్తూ ఆ ట్రాన్స్లేషన్ తెలుసుకుంటూ మళ్ళీ ఆ ఒక శ్లోకా నుంచి ఇంకొక శ్లోకాకి ఆ కనెక్టివిటీ ఏంటి, ఆ విత్ ఇన్ కొన్ని కపుల్ ఆఫ్ శ్లోకాస్ కలిపి ఒక సెక్షన్ లాగా మనకు అర్థమవుతుంది అనమాట. ఓ ఇక్కడి వరకు కృష్ణ ఒక సెక్షన్, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ శ్లోకాస్ లో ఇంకొక టాపిక్ మాట్లాడతాడు అనమాట. సో అట్లా మనము శ్లోక టు శ్లోక కనెక్ట్ చేసుకుంటూ అప్పుడు ఆ సెక్షన్ వచ్చినప్పుడు ఇదిగో ఈ సెక్షన్ లో మనకు ఇలా మాట్లాడుతున్నాడు అని చేసుకుంటూ మళ్ళీ చాప్టర్ అయిపోయినప్పుడు ఈ చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్ కి ఎలా లింక్ మనకు కృష్ణ ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనేది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి మనకు ఓవర్ వ్యూగా చదువుకోవడం, ఇంపార్టెంట్ వాటి దగ్గర మనం ఫోకస్ చేయడం, అది ఇంకొక పద్ధతి. సో మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటో మనం తెలుసుకుందామండి. సో నేను ద బెస్ట్, నాకు నా కెపాసిటీ బియాండ్ కెపాసిటీ నేను డెఫినెట్ గా మీరు అది ఫుల్ఫిల్ చేయడానికి, సర్వీస్ చేయడానికి నేను కృషి చేస్తాను. అమ్మ సృజన. నమస్తే అండి. ఎక్స్పెక్టేషన్ అంటే ప్రస్తుతం అయితే ఏమీ లేదు. జస్ట్ క్యూరియస్. ఇప్పుడు చదవలేదు భగవద్గీత, సో ఐ వుడ్ లైక్ టు నో. అంతే, అంతకంటే ఎక్స్పెక్టేషన్ ప్రస్తుతం అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో ఓకే, ఇంకా ఇంకా మిగతా వాళ్ళండి. స్వామి చంద్రరామ స్వామి, జయ హరే కృష్ణ. సంజీవ గారు. నాకి ఇప్పుడు మీరు భగవద్గీత అంటే మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయని తెలుసు. నాకి మనం 700 శ్లోకాల యొక్క ఇన్నర్ మొత్తం అంతా తెలుసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్లోకం అన్నట్ట. ఫోకస్ ఏంటి అనేది తెలుసుకోవాలని. ఓకే, సో మనం 700 శ్లోకాలను కూడా డెఫినెట్ గా కవర్ చేస్తామండి. ఇంకా శ్రీజ, ఎనీ ఐడియా అమ్మా? అండ్ చిన్మయ. యా, I wanted to happen like that shloka and its explanation, and it's like any real time example, it's like that you can go. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు రవిచంద్ర అండి. మీకు మీతో ఆల్రెడీ మాట్లాడాను. ఏంటంటే యాక్చువల్గా 700 శ్లోకాస్ మొన్న మీకు నేను చెప్పినట్టు మొత్తం బై హార్ట్ చేయలేము. ద ఓవరాల్ ఎసెన్స్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకోవాలనే దాంతో నేను జాయిన్ అయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మౌనిక, నీ ఎక్స్పెక్టేషన్? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ.
శ్లోకాస్ బై శ్లోక కనెక్టివిటీ తెలుసుకోవాలి ప్రభుజీ. అది నా ఎక్స్పెక్టేషన్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. గోపి గోపి ఉన్నావా? వినపడుతుందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు భగవద్గీత అంటే దాని గురించి పూర్తిగా అయితే అవగాహన లేదు. ఐ మీన్ న్యూ లర్నర్ చెప్పాలంటే. అసలు భగవద్గీత అంటే ఏంటి, దాంట్లో సారాంశం ఏంటి, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామని జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. నాగేంద్ర కన్య. హరే కృష్ణ ప్రభుజీ. మనము చిన్నప్పటి నుంచి అందరికి భగవద్గీత అంటే ఘంటసాల గారివి కొన్ని టేప్స్ ద్వారా విన్నది, ఆ కొన్ని శ్లోకాస్కే మీనింగ్స్ తెలిసి ఇంతవరకు. అయితే భగవద్గీత అసలు ఒక చాప్టర్ నుంచి ఒక చాప్టర్ కి ఎట్లా తీసుకెళ్లారు, ఎట్లా కనెక్ట్ చేశారు, దాన్ని మన డే టు డే లైఫ్ లో, ఈ మెటీరియల్ లైఫ్ లో మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ చదువు దగ్గర కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళు వర్క్ దగ్గర కానివ్వండి, హౌస్ హోల్డ్ వైఫ్స్ రోజు డైలీ యాక్టివిటీస్ లో అసలు భగవద్గీతను మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవాలనుకుంటా. థ్యాంక్ యూ. స్నేహ సుందరి మాతాజీ, do you want to have any opinion on how you wanted to see this? Definitely Sneha Sundari Mataji is the English, but she understands Telugu. Hare Krishna Prabhuji. This is really good to start in the Telugu introduction, but we are already hearing in English. It's a good start, Prabhuji. And I'm very interested to hear, but I don't understand much. Yes. But it's a really good start. It's wonderful, Prabhuji. Thank you. Hare Krishna. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే భగవద్గీత అసలు ఇంట్రొడక్షన్ తెలుసుకుంటున్నాం. మనం అసలు భగవద్గీత అంటే ఏంటి, ఈ భగవద్గీత ఎందుకు చదవాలి. బేసిక్గా మనకు అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, నేను టైం ఇస్తున్నాను అంటే నేను ఎందుకు ఇవ్వాలి అసలు, దీనికోసం, తర్వాత దీనివల్ల లాభాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే దీన్ని ఎలా చదవాలి కదా, ఎలా చదవాలి అనేది కూడా మళ్ళీ మనకు క్వశ్చన్ వస్తుంది. చాలా మందికి ఇది ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, దీన్ని ఎలా చదివితే నాకు ఎలా అర్థం అవుతుంది అనేది. సో అది ఈ రోజు నేను మాక్సిమం అది కన్వే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీత అంటే ఏమిటి. మనకు భగవద్గీత, భగవద్ అంటే భగవాన్, గీత అంటే సాంగ్ మనకు తెలుసు. గీత అంటే సాంగ్స్ అన్నమాట. సో భగవంతుడిచే ఆయన పలకబడింది ఇది ఎట్లా ఉంది అంటే భగవంతుడి చేత పలకబడింది కాబట్టి ఇది ఏమవుతుంది, భగవద్గీత అయిపోయింది. మరి భగవద్గీత దీని మహిమ ఏంటండి, అంత మహిమ ఉంటుందా? 700 శ్లోకాలు ఇందులో ఉన్నది. అయితే మనకి ఒకసారి మనం ఇది అర్థం చేసుకుంటే, వేదాలు మనందరికీ తెలుసు, వేదాస్ అంటూ ఉంటాం. సో ఈ వేదాస్ ఇనిషియల్ గా ఒకే వేద ఉండేది, సింగిల్ వేదాగా ఉండేది. ఈ ఒక్క వేదాన్ని వేదవ్యాసుల వారు, ఎందుకంటే కలియుగము ఎప్పుడైతే వచ్చేసిందో ఇది ఒక వేదము, సత్యయుగంలో అక్కడ చాలా బాగానే అర్థమైపోయేది. కానీ కలియుగం వచ్చే ముందు ఒక వేదవ్యాసుల వారు కంపాషన్ తోటి ఏం చేశాడంటే ఈ వేదాలని 4గా విభజించాడు. ఏమండి, ఈ వేదాసుల్లో ఎన్ని శ్లోకాలు ఉంటాయి తెలుసా? బిలియన్ శ్లోకాలు ఉంటాయి. కానీ బిలియన్ శ్లోకాలు చదివి అర్థం చేసుకోవాలి అంటే ఎస్పెషల్లీ కలియుగాలో ఇంపాసిబుల్ టాస్క్ అన్నమాట. అందుకని వేదవ్యాసుల వారు ఏం చేశారంటే వేద అంత అంటే ఎండ్. సో వేదాల తర్వాత ఆయన ఏం చేశాడు, వేదం యొక్క అంతం ఏంటిదో మళ్ళీ వేదాంత సూత్ర రూపంలో రాశాడు. సో ఈ వేదాలలోంచి సారాన్ని తీసుకొని వేదాంత సూత్రాలను రాశాడు. సో ఈ వేదాంత సూత్రాలలో మనకి దాదాపుగా
ఒక 100 అంటే బిలియన్ శ్లోకాస్ నుంచి ఒక 100 మిలియన్ శ్లోకాస్ వరకు కుదించేశాడు అనమాట. వేదాంత సూత్ర కండెన్స్డ్ ఫామ్ లో ఉంటుంది. ఈ వేదాంత సూత్ర వేదాలు అంతమైన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఉపనిషత్ అని వస్తుంది. వేదము ఎండ్ అయిపోయింది, వేదం ఒక దగ్గరికే తీసుకొస్తుంది. అటు తర్వాత ఉపనిషత్, ఉప అంటే క్లోజ్, మనం భగవంతుడికి ఇంకా దగ్గర చేస్తుంది అనమాట ఈ ఉపనిషత్. అట్లా ఈ ఉపనిషత్తులు కూడా మనకు వేదవ్యాసుల వారే కంపైల్ చేశారు. ఇది ఇంకా కండెన్స్డ్ ఫామ్ అన్నమాట. అంటే ఉపనిషత్తులు గనక మనం చదివితే వేదాంత సూత్రాల్లో ఉన్నదంతా ఉపనిషత్తులో ఉంటుంది కండెన్స్డ్ ఫామ్ లో. అదే వేదాసుల్లో ఉన్నది కూడా ఉపనిషత్తుల్లో ఉంటుంది. సో ఇది హైరార్కీ అన్నమాట. వేదాల నుంచి వేదాంత సూత్ర, వేదాంత సూత్ర నుంచి ఉపనిషత్తు. అయితే మరి భగవద్గీత ఏంటంటే ఈ ఉపనిషత్తులన్నింటినీ 108 ఉపనిషత్తులలో ఈ ఉపనిషత్తులు అన్నింటినీ మనము జ్యూస్ చేసి మనం వడపోసి తీస్తే వచ్చింది భగవద్గీత అన్నమాట. సో మీ బిలియన్ శ్లోకాసుల్లో ఉన్నది మొత్తం ఎస్సెన్స్ కూడా ఈ వేదాస్లో ఉన్న ఎస్సెన్స్, వేదాంత సూత్రాల్లో ఉన్న ఎస్సెన్స్, ఉపనిషత్తులో ఉన్న ఎస్సెన్స్ అంతా కూడా ఈ భగవద్గీతలో పొందుపరిచాడనమాట వేదవ్యాసుల వారు. అందుకని భగవద్గీత ఏమంటామంటే ఇది ఉపనిషత్, గీతోపనిషత్ అని దీనికి సపరేట్ గా పేరు పెట్టారు. ఇది గీత అంటే ఈ ఉపనిషత్తు సారమంతా కూడా ఈ భగవద్గీతలో ఉంటుంది. ఈ భగవద్గీత ఎందుకంటే మనకు చూడండి ఎన్నో కష్టాలు ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరు చూడండి ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఎంత బెస్ట్గా ఉంది లైఫ్ అన్నా కానీ డిఫికల్ట్స్ వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి భగవద్గీత ఇలాంటి కష్టాలు ఇప్పుడు పాండవులు కౌరవులు మనకు తెలుసు. మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవులు ఎవరికైనా మహాభారతం గురించి తెలియదా అండి? తెలుసు, అందరికీ తెలుసు కదా. సో ఈ మహాభారతము నాకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది 2 ఫ్యామిలీ మధ్యలోనే జరుగుతూ ఉంది. అది 2 ఫ్యామిలీ, ఎందుకంటే కలియుగాలో ఇది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మనకు 4 యుగాలు ఉన్నాయని మనకు తెలుసు. ఒకటి సత్యయుగం. సత్యయుగంలో ఆయు ప్రమాణము 100,000 years, 1,00,000 సంవత్సరాలు ఉంటుంది సత్యయుగంలో. అయితే ఇక్కడ దేవతలు ఒక లోకంలో ఉంటే రాక్షసులు ఇంకొక లోకంలో ఉండేవాళ్ళు. ఇది సత్యయుగం యొక్క సిచ్యువేషన్. సో ఎప్పుడన్నా ఫైట్ చేయాలనుకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం, యుద్ధాలు చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ యుగం వచ్చేసరికి త్రేతాయుగం వచ్చేసింది. ఈ త్రేతాయుగంలో మనుషుల ఆయు ప్రమాణము 0 కట్ అయిపోయింది. 1,00,000లోంచి 0 కట్ చేస్తే ఎంత అవుతుందండి? 10,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో ఆయు ప్రమాణం 10,000 సంవత్సరాలు. ఈ 10,000 సంవత్సరాల ఈ కాలంలో దేవతలు రాక్షసులు ఎలా ఉన్నారు? ఒకే గ్రహంలో, ఒకే దాని మీద, ఒకే లోకంలో, వేరు కంట్రీస్లో. మనకు రాముడు భారతదేశంలో ఉంటే రావణుడు లంకలో ఉన్నాడు. అంటే వేరు గ్రహాల మీద కాకుండా ఒకే గ్రహంలో, భూగ్రహంలోనే మళ్ళా వేరు దేశాల్లో ఉన్నారు. రాక్షసులు ఒక దేశం, వీళ్ళు ఒక దేశం. ద్వాపర యుగం వచ్చేసరికి ఏం జరిగింది? ఒకే దేశంలో, ఒకే ఫ్యామిలీలో, అంటే అదంతా ఒకే ఫ్యామిలీ. కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు మాత్రం. సో ఈ అన్నదమ్ముల పిల్లల మధ్యనే శత్రుత్వం ఇది ఏర్పడుతుంది అన్నమాట. ఇది ద్వాపర యుగం సిచ్యువేషన్. ఎప్పుడైతే ఈ ద్వాపర యుగంలో ఈ ఒకే దేశంలో, ఒకే ఫ్యామిలీలో ఇద్దరి అన్నదమ్ముల పిల్లల మధ్యలో జరిగే ఒక మహాభారతం అన్నమాట. అంత పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ. ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు ఇక పాండవులు ప్రతిదీ కృష్ణ వాళ్లకు గైడ్ చేస్తా ఉన్నాడు.
ఫైనల్ గా 12 ఏళ్ళ వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం. చూడండి, మనకి రామాయణంలో 12 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు రాముడు వెళ్తాడు. అంటే రామాయణ కాలములో 14 ఏళ్ళు ఎవరైనా అవే ఉంటే బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోతారనమాట. ఇప్పుడు మనకు గ్రీన్ కార్డు ఇది కూడా ఉంటుంది కదా, మనం గ్రీన్ కార్డు మీద ఉండి కొంత పీరియడ్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఉంటే ఆ గ్రీన్ కార్డు వాయిడ్ అయిపోతుంది. సేమ్ వేలో 14 సంవత్సరాలు త్రేతాయుగంలో, అందుకని కైకేయి 14 సంవత్సరాలు వెళ్ళమని చెప్పింది. అదే ద్వాపర యుగంలో దుర్యోధనుడు కండిషన్ ఏం పెడతాడంటే 12 సంవత్సరాలు పెట్టాడు. 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. సో 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఏంది, ఎవరు వాళ్ళని కనుక్కోకూడదు. ఒకవేళ కనుక్కుంటే మళ్ళీ మొదటి నుంచి 12 ఏళ్ళు మళ్ళీ చేయాల. సో ఇదేం చేశారంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఈ ప్లాన్ వేశారనమాట. 12 ఏళ్ళు వాళ్ళు దూరం ఉంటారు, అప్పటికి అయిపోతుంది వాళ్ళది ఏది సిటిజన్షిప్, ఎలిజిబిలిటీ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒకవేళ వచ్చినా గాని ఈ అజ్ఞాతవాసములో మనం దొరకబట్టొచ్చు అనే ప్లాన్ వేసి, అయినా గాని పాండవులు కృష్ణుడి సహాయంతో చక్కగా వాళ్ళు అజ్ఞాతవాసాన్ని కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు కృష్ణుని రాయబారంగా పంపాడు. మనకి కథ అంతా కూడా తెలుసు. సో రాయబారంగా పంపినప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, చివరకు కృష్ణ 5 ఊర్లనైనా ఇవ్వు, 5 ఊర్లు ఇచ్చినా పాండవులు సంతోషంగా ఉంటారు అంటే, దుర్యోధనుడు 5 ఊర్లు కాదు కదా, సూది మనం మోపినంత భూమి కూడా నేను నీకు ఇవ్వను అని చెప్తాడనమాట. అప్పుడు కృష్ణ వాళ్ళకు వార్ను చేస్తాడు, వినకుండా పైగా దుర్యోధనుడు కృష్ణుడిని బంధించాలని కూడా ప్రయత్నించాడు. సో బంధించాలని ప్రయత్నించినప్పుడు కృష్ణుడు వాళ్ళందరికీ విశ్వరూపాన్ని కూడా అక్కడ చూపించాడు. మొట్టమొదటిసారిగా కృష్ణుడు అక్కడ సభలో చూపించాడు అనమాట. తర్వాత ఇంకా యుద్ధం నిశ్చయం అయిపోయింది. ఈ యుద్ధం నిశ్చయం అయిపోయినప్పుడు అప్పుడు సైన్యాన్ని కూడబెట్టుకోవడానికి కౌరవులు పాండవులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ పోయారు. చేస్తూ చివరికి, ఎందుకంటే కృష్ణ ఇద్దరికి ఈక్వలే కాబట్టి కృష్ణ దగ్గరికి ఈ దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు వెళ్తారు. వెళ్ళే టైంకి మనకు తెలుసు, అర్జునుడు కళ్ళ దగ్గర నిల్చుంటాడు, దుర్యోధనుడు తల వైపు నిల్చుంటాడు. మొదటిగా చూస్తాడు కాబట్టి అర్జునుడు ఏం కోరుకుంటాడు, నాకు నువ్వు సారథిగా ఉంటే చాలు అని అర్జునుడు కోరుకోవడము. తర్వాత ఈ యొక్క మొత్తం సేన, నారాయణి సేన మొత్తము దుర్యోధనుడు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా దుర్యోధనుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు రణరంగానికి అందరు కలిసి అక్కడ వచ్చారు. ఆ రణరంగం ఎట్లా అంటే ఎలా ఉంది, 64 కోట్ల మంది సైనికులు రణరంగంలో ఉన్నారు. అంటే మొత్తాన్ని కృష్ణ ప్లాన్ చూడండి, ఎవ్రీ వన్ అక్కడ ఒక్క ప్లేస్ లో చేరడానికి ఆ విధంగా కృష్ణ ప్లాన్. ఎందుకంటే భూభారాన్ని భూదేవి ప్రార్థించడం వలన, ఎందుకంటే భారం పెరిగిపోయింది, కృష్ణ ఈ యొక్క అధర్మం ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారు. భూదేవి ఎప్పుడు భారం అంటే మన ఫిజికల్ వెయిట్ కాదు, మన యొక్క ప్రవర్తన ధర్మానికి భిన్నంగా ఉన్నప్పుడు భూదేవి చాలా క్షోభకు గురవుతుందన్నమాట. అందుకని ఎప్పుడైతే మనం ఈ భగవద్గీత చదవడానికి మొదలు పెట్టామో భూదేవి కూడా పులకించిపోతుంది. చూడండి, ప్రకృతి కూడా పులకించిపోతుంది అన్నమాట ఈ భగవద్గీతను మనం చదవడం మొదలు పెట్టినప్పుడు. సో ఆ విధంగా ఈ భగవద్గీత ఈ 2 సేనల మధ్య, కౌరవులు పాండవుల ఇరు సేనల మధ్య రణరంగంలో జరిగిందనమాట. మరి ఇట్లా జరుగుతున్న దాన్ని మరి మనకేంటండి, అది జరిగింది కదా, ఇది భగవద్గీత గురించి మనకు అంటే ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు మరి నేను ఎందుకు చదవాలి దీన్ని, ఏమన్నా లాభాలు ఉన్నాయా అనేది మనం ఒక్కసారి చూస్తే మనకు మన ఆదిశంకరాచార్య, మన ఆచార్యుల్లో మొట్టమొదటి వాడు ఆదిశంకరాచార్య. ఈ ఆదిశంకర ఆచార్య ఏం చేశాడంటే గీతా మహత్యం అనే పుస్తకాన్ని రాశాడు. భగవద్గీత మీద ఆయన ఒక కంపైల్ చేశాడనమాట, గీతా మహత్యం.
దాంట్లో ఆదిశంకరాచార్య చెప్తున్నాడు ఇక్కడ ఏమని, గీతా శాస్త్రం ఇదం పుణ్యం య పఠేత్ ప్రయతా పుమాన్ విష్ణు పదం అవాప్నోతి భయశోకాది వర్జితః. ఇక్కడ గీతా శాస్త్రం ఇదం పుణ్యం. సో మనం ఎప్పుడైతే ఈ గీతా శాస్త్రము ద్వారా మనకు కంప్లీట్ గా పుణ్యం వచ్చేస్తుంది అంటే, మనము ఈ యొక్క మిజరీస్, ఈ లోకంలో కలియుగాలో ఏముంటుందండి, కలియుగంలో కలహాలు, కలియుగాని పేరుకే కలహం వల్ల యుగం అన్నమాట. ఇది ఎప్పుడు కలహాలే ఉంటాయి. ఎప్పుడు కలహాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్య కాదు. మనం ఇంతవరకు ఎక్కడ ద్వాపర యుగం దగ్గరికి వచ్చి ఆపేశాం. ద్వాపర యుగంలో శత్రువు ఎక్కడుంటాడు, ఒకే దేశంలో ఒకే ఫ్యామిలీలో ఇద్దరి మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది శత్రుత్వం. కానీ కలియుగంలో ఒకే వ్యక్తి లోపల ఉంటుంది. ఒకే వ్యక్తి లోపల ఒకసారి చెడు వస్తుంది, ఒకసారి మంచి కూడా వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనము ఈ యొక్క భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుంది అని శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారంటే, మన యొక్క దుఃఖాల నుంచి బయటపడతాం. ఎందుకు బయటపడతాము అనేది మనకు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. తర్వాత మనకు యాంగ్జైటీస్ ఉంటాయి. కలియుగంలో అన్ని యాంగ్జైటీసే, అన్ని కలహాలు ఎట్లా ఉంటాయి, ఒక వ్యక్తి కన్నా ఉంటాయి. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి లేవనుకోండి, ఏం లేకపోతే నాకు ఈరోజు ఏం లేదని మనమే కలహాల్లోకి వెళ్ళిపోతాం. అరే ఈరోజు ఒక్కరు కూడా నాతో గొడవ పడట్లేరు, ఒక్కరు కూడా నాతో ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ లోకి రావడం లేరు అని మనమే ఫీల్ అవుతూ మనమే యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ప్లస్ ఇక్కడ గతాన్ని చూసుకుంటూ మనము దుఃఖంలోను, భవిష్యత్తును చూసుకుంటూ భయంలోను బతుకుతూ ఉంటాం అన్నమాట. అది మనకు ఆదిశంకరాచార్య చెప్తున్నాడు. ఇక్కడ ఈ భగవద్గీత వల్ల 2 రకాలైనటువంటి లాభాలు ఉంటాయండి. ఒకటి భౌతికమైన లాభాలు, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు. ఇప్పుడు మనకు భౌతికమైన లాభాలు అంటే, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే జీపీఎస్ కావాలి. ఇప్పుడు అట్లాగే మనం ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మారుతూనే ఉంటాం. మన భగవద్గీత 2nd చాప్టర్కి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది. అది ఎలా మారుస్తాము అంటే, మనము పాత డ్రెస్ ని వదిలేసి కొత్త డ్రెస్ ఎలా అయితే చేసుకుంటామో, అలాగే మనము ఈ శరీరం పాతగా అయిపోగానే కొత్త శరీరాన్ని తీసుకుంటూ పోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలా వెళ్ళడానికి ఈ భగవద్గీత అనేది జీపీఎస్ లాగా పనిచేస్తుంది. అంటే ఎలా ఈ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనే దానికి భగవద్గీత చక్కగా మనకు డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. మన జీపీఎస్ అయిన గూగుల్ మ్యాప్స్ అయినా మనల్ని రాంగ్ ప్లేస్కి తీసుకెళ్తుందేమో కానీ, భగవద్గీత మన లైఫ్ జర్నీని పర్ఫెక్ట్ గా ఎక్కడికి అనుకున్నామో అక్కడికి తీసుకెళ్తాం. ఎక్కడికి అనుకుంటున్నాము అనేది మన చాయిసే ఉందండి. ఎందుకంటే ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు, భగవద్గీత చదివితే ద బెస్ట్ డాక్టర్ అవుతాడు. ఒకరు పొలిటీషియన్ కావాలనుకుంటాడు, భగవద్గీత చదివితే బెస్ట్ పొలిటీషియన్ అవ్వడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ద బెస్ట్ పొలిటీషియన్ అవ్వాలి. లీడర్ కావాలనుకుంటే ద బెస్ట్ లీడర్, సైంటిస్ట్ కావాలనుకుంటే ద బెస్ట్ సైంటిస్ట్, బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటే బిజినెస్ మ్యాన్ అవుతాడు, ఎంటర్ప్రూనర్ కావాలనుకుంటే ఎంటర్ప్రూనర్ అవుతాడు. సో ఏది కావాలో అనుకుంటున్నామో ఆ దాన్ని ద బెస్ట్ వేలో మనకి భగవద్గీత అందిస్తుంది అనమాట. అదొకటే అందించడం కాదు, ఇంకా ఏం చేస్తుంది, ఇది ఒక మనకు మాన్యువల్. ఈ మాన్యువల్ మనకు తెలుసు కదా, ప్రతి ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు మనకు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్ చదివి మనము ఆ వస్తువుని ఆపరేట్ చేస్తే ద బెస్ట్ గా ఆపరేట్ చేస్తాం. లేదనుకోండి, ఇప్పుడు టీవీ కొనుక్కొస్తాము, ద బెస్ట్ టీవీ, కానీ దాన్ని చదవకుండా పెడితే పిక్చర్ వస్తుంది కానీ బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయలేము, అందులో ఉన్న ఫీచర్స్ ని మనం ఎంజాయ్ చేయలేము అనమాట. అట్లాగే ఈ హ్యూమన్ బాడీకి ఎన్నో సెన్సెస్ ఉన్నాయి. ఈ సెన్సెస్ అన్ని ఏ సెన్సెస్ ని ఎలా ఎంగేజ్ చెయ్యాలో మన భగవద్గీత మనకి చూపిస్తుంది. ఎట్లా
కళ్ళకు కట్టినట్టుగా అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎలాగైతే చూసుకుంటామో అలా చూపిస్తుంది అన్నమాట. అంతేకాదు ఇది ఒక మెడిసిన్. ఇక్కడ మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఎంతో మంది ఈ యాంగ్జైటీ వల్ల దీనివల్ల డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. సో అది ఎందుకు జరుగుతుంది అంటే మన మెంటల్ స్ట్రెంగ్త్ వీక్ గా ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఒక పర్సన్ డిసీజ్ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాం, అది టెంపరరీ రెమెడీ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు, క్యూర్ కాదు. అది పర్మనెంట్ క్యూర్ ఏంటి అంటే ఎందుకు సిక్ అవుతాడు మనిషి అంటే నెగిటివ్ థాట్స్ వల్ల. ఎప్పుడైతే మనిషి నెగిటివ్ థాట్స్ లో ఉంటాడో ఆ ఎనర్జీ లెవెల్స్ పై క్వాంటిటీ కంటే పెరగదనమాట. సో ఆ మెజర్ చేసినప్పుడు 5 అంతే ఉంటుంది. కానీ లెస్ దాన్ 10 ఎప్పుడైతే ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో మనకు డిసీజెస్, ఈ వైరస్ అంతా డిసీజెస్ అన్ని అటాక్ చేస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఒక హరే కృష్ణ అని జపం చేసాము, లేదు భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, దీని లెవెల్ ఎంత ఉంటుంది తెలుసా అండి? మినిమం 35 ఉంటుంది. సో ఆ 35 ఎనర్జీ లెవెల్స్ 35 పైన ఉంది అంటే మన లోపల ఉన్న ఆ డిసీజ్డ్ ఏదైతే కాజర్స్ ఉంటాయో అవి కూడా కిల్ అయిపోతాయి అన్నమాట. అది మెయిన్. అందుకని భగవద్గీత చదవడం వలన మన సెన్సెస్ ని ఎలా ఎంగేజ్ చేయాలో చెబుతూనే మన మెంటల్ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఉన్నా ఎవరున్నా మనకి ఏం చేస్తుందంటే ఇది ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది. ఆ ఫౌండేషన్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఈ డౌట్స్ అన్ని ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం థింగ్స్ ని క్లియర్ గా చూడగలం, కాన్ఫిడెంట్ గా మనము చేసే పనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. అట్లాగే టార్చ్ లైట్ రాగా, టార్చ్ లైట్ ఏం చేస్తుంది? ఆ ట్రూ సెల్ఫ్ ని మనకు రివీల్ చేస్తుంది. చీకట్లో వెళ్తూ ఉంటాం, టార్చ్ లైట్ ఉందనుకోండి, అప్పుడు అక్కడ ఏది ఉంది, తాడు కనిపించినా పాము అనుకుంటూ ఉంటాం. కానీ ఈ టార్చ్ లైట్ వల్ల ఏముంటుంది? ఓహో, నేను పాము అనుకున్నా, కానీ ఇది తాడే, ఒక రోప్ అనుకుంటాం. అది భగవద్గీత మనలో ఉన్న ఆ ట్రూ సెల్ఫ్ ని మనకు టార్చ్ లైట్ వేసి చూపించినట్టుగా ఇస్తుంది. అంతేకాకుండా ఇంకా మెటీరియల్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటివి? ఇక్కడ మన పాపాలను కూడా తొలగిస్తుంది. ఏమండి, మనకు ఒకసారి పాపాలు ఎట్లా పోతాయో నేను చెప్తాను. పాపాలు మామూలుగా కొన్ని రకాలుగా పోతాయి. ఒకటి, ఎవరికైనా గుర్తుందా అండి పాపాలు పోవాలంటే మనం చేయాల్సిన పని? ఇది మీకు క్వశ్చన్ వేస్తాను, మీకు దాదాపుగా మన వాళ్ళందరికీ గుర్తుంటుంది. పాపాలు ఎలా పోతాయి అంటే, మీరు ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసి షేర్ చేసుకోవచ్చు. గోవులను దానం చేయడం ద్వారా, గోవులను దానం చేయడం ద్వారా అండ్ గోవులకి సేవ చేయడం ద్వారా, గోసేవ వల్ల, అది ఒక దాని వల్ల పాపాలు పోతాయి. ఇంకెవరన్నా చెప్తారా అండి? నాకు తెలిసినంత వరకు స్వామి, ఫుడ్ డొనేట్ చేసినంత ఏం చేసినా సరిపోదు అనిపిస్తుంది నాకు. ఆకలితో చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఫుడ్ డొనేట్ చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఇంకొకటి స్వామి, వేణి కళ్యాణం చేయడం ద్వారా స్త్రీల యొక్క పాపాలు హరిస్తాయి. ఎవరి కళ్యాణం అండి? వేణి కళ్యాణం. సో ఇంకొకటి గంగా స్నానం. గుర్తుందా? చాలా మంది మనము తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు మనం గంగాలో స్నానం చేస్తూ ఉంటాం, రైట్? ఎస్. సో గంగాలో స్నానము, గంగాకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇక్కడ 5G అనేది ఒకటి ఉంటుంది పాపాలు పోవడానికి. నేను మీకు ఈ 5G ఫార్ములా చెప్తాను. 5G ఫస్ట్ది గంగా. ఓకే, సో మనం G ఫర్ గంగా. నంబర్ 1, గంగాలో స్నానం చేయడం. ఈ గంగాకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎప్పుడైతే బలి చక్రవర్తి ఈ దేవతలందరినీ యుద్ధంలో ఓడించేసి అందరినీ ఆక్యుపై చేస్తాడు, చేసినప్పుడు వీళ్ళందరూ అదితి ఏం చేస్తుందంటే వాళ్ళ మదరు భగవంతుడికి 12 రోజులు చక్కటి పూజ చేస్తుంది. చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైతే కొడుకుగా రమ్మంటే ఆయన వామనుడి రూపంలో వస్తాడు. మనందరికీ తెలుసు వామన అవతారం ఒక అవతారం.
సో ఈ వామన అవతారుడిగా వచ్చి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నీడలను అడిగినప్పుడు మొదటి అడుగు ఆకాశాన్ని ఆక్యుపై చేస్తాడు. 1 అడుగుతోటి ఆకాశాన్ని, ఆ ఆకాశము ఆక్యుపై చేసినప్పుడు ఈ కృష్ణ ఆయన యొక్క వామనుడి యొక్క బొటన వేలు, అంటే అప్పుడు త్రివిక్రముడిలాగా రూపాన్ని ధరిస్తాడనమాట. అప్పుడు ఈ బొటన వేలు ఆ యొక్క అంతరిక్ష పొరలకు హోల్ పడుతుంది. ఆ హోలు పడి అక్కడి నుంచి గంగా దిగుతుంది అనమాట. అంటే భగవంతుడి యొక్క కాలి బొటన వేలును టచ్ చేసింది. ఎప్పుడైతే ఈ వామనుడి బొటన వేలు గంగా టచ్ అయిందో గంగా ఆ యొక్క శక్తి వచ్చేసింది అన్నమాట. సో అందువల్ల గంగాలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. ఓకే, ఫస్ట్ది. రెండవది మనకి గీత, భగవద్గీతను చదవడం వలన. ఎందుకు? భగవంతుడి కాలికి టచ్ అయ్యి వస్తేనే గంగాకి అంత శక్తి వస్తే, ఇది భగవంతుడి ముఖారవిందం నోటి నుండి పలికిన కదా ఈ భగవద్గీత శాస్త్రం అనేది. కాబట్టి దీన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్తున్నారు. తర్వాత 3వది మనం గోవు అనుకున్నాం. ఆవుకు సేవ చేయడం ద్వారా, ఆవుకు సేవ చేస్తే మన పాపాలు పోతాయి. ఎందుకంటే నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణైతాయచ. ఈ యొక్క గోవులంటే కృష్ణ భగవంతుడికి అత్యంత ప్రియమైంది. సో ఆ అత్యంత ప్రియమైన గోవులకి తర్వాత బ్రాహ్మణులకి సేవ చేసినా పోతాయి. సో ఆ గోవులకు చేయడం ద్వారా, తర్వాత గురువుకు సేవ చేయడం ద్వారా, ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు, రైట్ వేలో చెప్పగలిగిన వాడు మనకు గురువు అన్నమాట. గురువుకు సేవ చేయాలి. గురువుకి 2 రకాలుగా సేవ చేస్తాం. ఒకటి, ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఆయనకు వండి పెట్టడము, ఆయన బట్టలు ఉతకడము, ఐరన్ చేయడము, ఇలాంటి సేవలు చేయడం ద్వారా ఒకటి. రెండవది, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని పాటించడం ద్వారా. సో ఇది గురువుకు చేయడం ద్వారా. ఇంకా లాస్ట్ది గోవిందుడికి, కృష్ణకి, గోవిందుడికి మనం సేవ చేస్తే పాపాలు పోతాయి. ఇది 5G ఫార్ములా అన్నమాట. సో ఈ భగవద్గీత వల్ల మనకి ఈ 5G మనకు వస్తుంది అనమాట. రైట్, ఇది క్లియర్ కదండి. అది పాపాలు భగవద్గీత చదివితే పోతాయి. అంతేకాదు, ఒక్కసారి చదివితే మనకు కొన్ని వేల ఆవులని దానం చేసిన పుణ్యం వస్తుంది. అది ఒకటి. తర్వాత రోజు గనక భగవద్గీత చదివితే అప్పుడు ఏమవుతుంది? అశ్వమేధ యజ్ఞం చేస్తే ఎంత లాభం వస్తుందో అంత వస్తుంది. 2 చాప్టర్లు భగవద్గీత ఏ డే చదివితే, ఇదంతా పద్మపురాణంలో వచ్చి ఉన్నది నేను చెప్తున్నాను. 2 చాప్టర్లు ఒక రోజులో చదివితే, ప్రతిరోజు వాళ్ళు ఒక కల్పాంతం, కల్పం అంటే మనకు ఈ 4 యుగాలు కలిస్తే ఎంత ఉంటుందో అది ఒక కల్పం అన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగము 432,000 అన్నమాట. అంటే 4,32,000 డ్యూరేషన్. అది కలియుగం యొక్క డ్యూరేషన్. ఇప్పుడు మనకు కలియుగం ఎంత అయింది అనుకుంటున్నారు? 5,000 చిల్లరే. 5,000 చిల్లరే అయింది ఇప్పుడు కలియుగం. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. ఇంకా మనం చాలా గోత్రం అవుతాం కలియుగంలో. అయితే మరి ద్వాపర యుగం సైజ్ ఎంత ఉంటుందంటే కలియుగానికి డబుల్ ద్వాపర యుగం, కలియుగానికి ట్రిపుల్ 3 టైమ్స్ త్రేతాయుగం, కలియుగానికి 4 టైమ్స్ సత్యయుగం. సో ఇవన్నీ కలిపితే ఎంత ఉంటుందో అది దాన్ని మొత్తం కలిపితే ఒక కల్పం అంటాం అన్నమాట. సో ఈ కల్పం అంతవరకు ఎక్కడుంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడు. తర్వాత లేదండి నాకు అంత కుదరదు, లేదు 2 అట్లీస్ట్ 1 చాప్టర్ 2 చాప్టర్లు 1 చాప్టర్ చదివితే రుద్ర ప్లానెట్కి వెళ్తాం. లేదండి అది కూడా నా చాప్టర్ కూడా నా వల్ల కాదు, అట్లీస్ట్ 10 శ్లోకాస్, లేదు 7 శ్లోకాస్ ఆర్ 5 శ్లోకాస్, 3 శ్లోకాస్, ఈవెన్ రోజుకు 1 శ్లోక చదివినా గానీ మనకు మూన్ ప్లానెట్, చంద్రలోకము గ్యారంటీ అని చూడండి ఎన్ని లాభాలు చూపిస్తున్నాడు. ఇలా ఉంటుంది మనకు ఇక్కడ సిచ్యువేషన్. సో ఇన్ని లాభాలు, ఇవన్నీ నేను కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పా. ఎన్నో లాభాలు ఉన్నాయండి భగవద్గీత. ఏ రకంగా చూసినా మనకు లాభమే ఉంటుంది, నష్టం అనేది ఉండదు.
ఈవెన్ మనకు అర్థం కాకపోయినా వినడం, అర్థం కాకపోయినా చదవడం, ఏ రకంగా నీకు మూడు బాగలేదు అయినా చదువు, నీకు కష్టం ఉంది అయినా చదువు, ఆనందంలో ఉన్నా అయినా చదువు, అర్థం అవ్వట్లే చదువు, విను. ఏది చేసినా గాని ఆ సౌండ్ వైబ్రేషన్ ఒక్కటి చాలు, భగవంతుడు మనము చదివినంత విన్నంత అంత మన అకౌంట్ లో వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన భగవంతుడు చూసేది ఎప్పుడైనా మన ఎఫర్ట్ మాత్రమే. కాబట్టి సో మనం ఈ లోకంలో మనం ఏం చేస్తుంటామండి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, మనందరికీ ఇది అర్థమైంది. ఇప్పుడు కలియుగంలో ఇది కలహాల యుగం. ఈ కలహాల యుగంలో మనం ప్రతిరోజు చూడండి, మనం 2 థింగ్స్ చేస్తూ ఉంటాం. ఎవరినైనా చూడండి, ఏ హ్యూమన్ బీయింగ్ పట్టుకొని చూసినా ఏం జరుగుతుంది అంటే 2 పనులు మాత్రం చేస్తుంటారు. ఒకటి, హ్యాపీనెస్ ను వెతుకుతూ ఉంటాం. ప్రతి దాంట్లో మనకు హ్యాపీనెస్ ఎలా వస్తుంది, అది రిలేషనే అవ్వండి, ఏదైనా కానీ దానికి బిహైండ్ మన మోటివేషన్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎయిదర్ తినడంలోనా, నిద్రపోవడంలోనా, ద బెస్ట్ గా నిద్రపోవాలా, బెస్ట్ బెడ్ కావాలి, బెస్ట్ మనకు శాలరీస్ కోసం, బెస్ట్ లైఫ్ కోసం, ఇలా ప్రతి దాంట్లో మనము ఇది వెతుకుతూనే ఉంటాం. రెండవది, ప్రతిరోజు మనము ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎంత బెస్ట్ గా ఎంత సెర్చ్ చేస్తూ ఉంటామో హ్యాపీనెస్ కోసము, అన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి. సో ఈ 2 టాస్కులు మనము కలియుగంలో చేస్తూనే ఉంటాం. సో ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏమనిపిస్తుంది, ఓన్లీ ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ ఏదైనా మనకు కావాలి, అందరికి ఉంది నాకు లేదు, ఇది కూడా ప్రాబ్లమే. ఎన్నో ప్రాబ్లమ్స్, అవి భౌతికమైన ప్రాబ్లమ్స్ అంటే శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆర్ మెంటల్ హెల్త్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆర్ రిలేటివ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన బంధువులకు మనకు అన్ని బాగుంటాయి, మనకి డియర్ మోస్ట్ వాళ్ళకి ఏదో చిన్న గాయం అయిందనుకోండి తల్లడిల్లిపోతాం, అది కూడా ప్రాబ్లమే. సో అట్లా ప్రాబ్లమ్స్ అన్నింటినీ చేస్తూ ఉంటాం. అయితే భగవద్గీత ఏం చేస్తుంది తెలుసా అండి, భగవద్గీత ఈ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటిదో మనకు ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. అసలు రూట్ కాజ్ ఏంది ప్రాబ్లమ్స్ అన్నింటికి, ఈ రూట్ ప్రాబ్లం ఏంటి తెలుసా, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది అసలు ప్రాబ్లం. మనం జన్మ తీసుకున్నాం కనుకనే కదండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేది. జన్మ తీసుకున్నామంటే మృత్యు వస్తుంది. సో మృత్యువుకు జన్మకి మధ్యలో, బర్త్ అండ్ డెత్ కు మధ్యలో మిగతా 2 కూడా వస్తాయి. ఓల్డ్ ఏజ్ కంపల్సరీ. ఓల్డ్ ఏజ్ ని ఎవ్వరు తప్పించుకోలేరు. ఎన్ని మెడిసిన్స్, ఏది సైంటిఫికల్ గా ఎన్ని ట్రై చేసినా ఓల్డ్ ఏజ్ ని ఎవరు ఇంతవరకు తప్పించుకోలేదు కూడా, తప్పించుకోరు కూడా. మరి డిసీజెస్ కూడా వస్తుంటాయి కదా. సో ఇవి భగవద్గీత చదవడం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే, అరే మనము రిలేటివ్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుంటున్నాం, నాట్ రియల్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్స్, ఏది కంఫర్ట్స్ మాత్రమే మనము ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం. ఏదన్నా చిన్న డిస్కంఫర్ట్ వస్తే అరే నాకు ప్రాబ్లం వచ్చింది అంటాం, కానీ రియల్ ప్రాబ్లమ్స్ మనకు అర్థం కావదన్నమాట. సో ఆ రియల్ ప్రాబ్లమ్స్ మనకు రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. నిజానికి కూడా రియల్ హ్యాపీనెస్ మనం సెర్చ్ చేయట్లే. నిజానికి రియల్ హ్యాపీనెస్ ఏంటండి, రియల్ హ్యాపీనెస్ ఇప్పుడు ఫిష్ ని వాటర్ లో వదిలితే అది రియల్ హ్యాపీనెస్. కానీ అదే ఫిష్ ని వాటర్ లోంచి తెచ్చి నీళ్ళల్లోంచి తీసుకొచ్చి బయట మంచి ప్యాలెస్ కట్టి ఆ ప్యాలెస్ లో పెట్టామనుకోండి, అరే నీకు నీళ్ళల్లోంచి నేను మంచి ప్యాలెస్ లో పెట్టాను, నువ్వు హ్యాపీగా ఉండవేంది అంటే హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఆ ఫిష్ కి నేచర్ వాటర్ లో ఉంటేనే హ్యాపీనెస్. దానికి నువ్వు ఎంత పెద్ద ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా హ్యాపీనెస్ ఉండదు. సో ఈ లోకంలో మనము కూడా రియల్ హ్యాపీనెస్ ఏంటో మనకు అర్థం కాకపోవడం వలన ఈ రిలేటివ్ హ్యాపీనెస్ కోసం మనము అన్ని ప్రయత్నిస్తూ నిజానికి కూడా అలసిపోతూ ఉంటాం. ఇక ఇంతేలే జీవితం అని అనిపించే టైంలో ఎక్కడో ఒక దగ్గర భగవద్గీత వినాలి, చదవాలండి అని మనకు ఈ భక్తుల సాంగత్యం ఎంత పవర్ఫుల్ తెలుసా అండి. అందుకే దాన్ని సత్సాంగత్యం అంటాం. ఎందుకంటే వాడి ద్వారా మన అందరిలో కూడా ఈ భక్తి, ఆధ్యాత్మికత అందరిలో ఉంటుంది. కానీ అది సుషుప్త దశలో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఎవరో ఒకరు కలిసినప్పుడు అది ఇగ్నైట్ అయిపోతుంది.
ఇగ్నైట్ అయింది అంటే నేను చదవాలి అనే పట్టుదల మనలో పెరుగుతుంది. అది పెరిగినప్పుడు ఈ భగవద్గీత స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఆ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటంటే భగవద్గీతలో మనకు 5 కాన్సెప్ట్స్ భగవద్గీత మాట్లాడుద్ది. ఒకటి ఏంటిది? నేను ఎవరు, హూ యామ్ ఐ. ఇది మనకు క్లియర్ కట్ గా చెప్తుంది. నువ్వు ఎవరు అనేది చెప్పేస్తుంది, నేను ఎవరు అని చెప్తుంది. తర్వాత భగవంతుడు అంటే ఎవరు అది కూడా చెప్తుంది. తర్వాత ఈ ప్రకృతి ఏంటిది, అసలు ఈ ప్రకృతి ఏంటిది. తర్వాత ఈ టైం అనేది ఉందే, ఎవరి మాట వినదు టైం. కాలానికి మనము అందరము కాలం అనే ప్రవాహములో కొట్టుకుపోవలసిందే, రైట్? ఎవరైనా కాలానికి ఎదురీదగలరా? ఇదరే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో బిగినింగ్ అండ్ ఎండ్ ఉంటుంది కాలానికి. సో మన మెజర్మెంట్ దొరుకుతుంది. అట్లాగే కర్మ గురించి కూడా చెప్తుంది. ఇదే కాకుండా ఈ 5 అంటే జీవ, హూ యామ్ ఐ అంటే జీవ ఎవరు, హూ ఇస్ ద గాడ్, పరమాత్మ, ఈశ్వర. జీవ, ఈశ్వర అంటే హూ ఇస్ ద గాడ్. అండ్ ప్రకృతి, వాట్ ఈస్ ద నేచర్. అండ్ కాల, వాట్ ఈస్ ద టైం. అండ్ కర్మ, వాట్ ఈస్ కర్మ. సో ఈ 5 విషయాల గురించి మనకు భగవద్గీత చెప్తుంది. ఇంతేకాదు వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చెప్తుంది. ఒకదానికి ఒకటి మధ్యన గల ఏంటిది ఆ రిలేషన్షిప్ ను కూడా చెప్తుంది అనమాట. ఇవి ఇండివిజువల్ గా తెలుసుకోవడం వల్లే కాదు, వాటికి ఉన్న సంబంధాన్ని కూడా మనకు భగవద్గీత చెప్తుంది అనమాట. ఇంకొకటి బ్యూటిఫుల్ థింగ్ ఉందండి, భగవద్గీతను మనం ఎందుకు చదవాలి? ఇది మనం అందరికి కూడా భాగవతంలో చెప్తుంది. ఇది ఏమని అంటే ఇది మన బాధ్యత. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తుంది ఈ శ్లోక చూడండి. శ్రీమద్ భాగవతంలో 5th canto, 12 cantos ఉంటాయి. దాంట్లో 5th canto 5th chapter లో 18th శ్లోక చెప్తుంది. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తస్యాన్న పతేశ్చ సస్యాన్ నమోచయదియ సముపేత మృత్యుం. says that గురుర్న సస్యాత్, గురువు అనేవాడు అంటే మనం అందరము గృహస్థ దశలో ఉన్నాం. సో గృహస్థ దశలో కూడా గురువు అనేవాడు ఇంపార్టెంటే. తర్వాత స్వజనోన సస్యాత్, స్వజనం మన యొక్క బంధువులు కూడా ఉంటారు, వాళ్ళు ఉన్నారు. తర్వాత పిత తండ్రి, జనని అంటే తల్లి, తర్వాత దైవం, ఓకే, తర్వాత పతి భర్త. వీళ్ళందరూ కూడా మనమందరం కూడా ఏదో ఒక రోలు ఒక పర్టికులర్ టైంలో ఈ రోల్స్ చేస్తూ ఉంటాం. మనం ఒకరికి గురువుగా ఉన్నాం, మన పిల్లలకి గురువుగా ఉంటాము, తల్లిదండ్రులుగా కూడా ఉన్నాం. అంటే మనం తల్లి అవుతున్నాము, తండ్రి అవుతున్నాము. తర్వాత మనం ఇంకొకరికి ఫ్రెండ్ అవుతాము, స్వజనము. ఒకరిని దైవంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏంది ఆ రోల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటున్నాడంటే సముపేత మృత్యుం. ఈ యొక్క రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ లోంచి బయట పడేసే మార్గాన్ని మనం నేర్పాలి. అది నేర్పకపోతే మనము వి కెనాట్ బి ఏ ఫాదర్, హస్బెండ్, మదర్, ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అవ్వము అని ఈ శ్లోక చెప్తుంది శ్రీమద్ భాగవతంలో. ఇది మన ప్రైమ్ ధర్మం అన్నమాట. ఇప్పుడు మనం అన్ని నేర్పిస్తున్నాం మన పిల్లలకి, కానీ ఈ జన్మ మృత్యు దాంట్లోంచి సముపేత మృత్యుములోంచి మనము ఎవరైనా మనకు గురువు ఉన్నాడు అనుకోండి, ఈ జన్మ మృత్యువులోంచి బయటపడేయకపోతే ఆయన గురువు కాడు. మనకు నేను ఒకరికి తండ్రిని అనుకోండి, నేను తండ్రిని అయినప్పుడు నా పిల్లలకు నేను ఈ జన్మ మృత్యులోంచి బయటపడేసే మార్గాన్ని నేర్పాలి. నేర్పలేదనుకుంటే నేను తండ్రిని అవ్వను. నాకు నా తండ్రి నేర్పలేదంటే ఆయన నాకు తండ్రి స్థానాన్ని కోల్పోతాడు. మన తల్లి నేర్పాలి. తల్లి ఇదంతా అందుకని ఏంటంటే భగవద్గీత ఇది మ్యాండేటరీ, ఇది ఆప్షనల్ బుక్ కాదు. ఎందుకంటే మనకి ఇది మాన్యువల్, హ్యూమన్ మాన్యువల్ అన్నమాట. సో అది చదివితే మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. సో అది చదవడం వలన మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కూడా ప్రతిరోజు ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం.
ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో డౌట్స్. ఇవన్నిట్లలోంచి బయట పడేయాలంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అజ్ఞానం వల్ల. బ్రహ్మ చూడండి, ఒకటి ఎంత విచిత్రం తెలుసా, బ్రహ్మ సృష్టిని క్రియేట్ చేసేటప్పుడు మొట్టమొదటి క్రియేట్ చేసింది అజ్ఞానాన్ని క్రియేట్ చేసిండు. అజ్ఞానాన్ని క్రియేట్ చేసి అర్రే తల పట్టుకున్నాడు, అరే నేను ఏం చేసినా ఇలా క్రియేట్ చేసింది ఏంటి అని తల పట్టుకొని ఉంటాడు అనమాట. అప్పుడు సృష్టిని క్రియేట్ చేశాడు. సో లోకమంతా కూడా అజ్ఞానంలోనే ఉంటుంది. ఆ అజ్ఞానములోంచి మనల్ని బయటపడేయగలిగేది ఏకైక గ్రంథము మనకు ఈ భగవద్గీత అన్నమాట. అందుకని మనము ఇది భగవద్గీత అనేది హ్యూమన్ మాన్యువల్, ఇది సొల్యూషన్స్ బుక్. ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉంది, ఇంత పాపులేషన్ కి ఏ డౌట్ అయినా, ఏ ఏ ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాటన్నింటికి సొల్యూషన్ ఇచ్చేది ఒక్క భగవద్గీత మాత్రమే. ఈ భగవద్గీత గురించి మనకు ఈ ఆదిశంకరాచార్య ఇంకొక శ్లోకాన్ని ఎంత బాగా చెప్పారు తెలుసా అండి? ఆ శ్లోక చాలా చక్కగా చెప్తాడు అనమాట. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం ఉంది, అది శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా చెప్పబడినటువంటి భగవద్గీత. ఎంత క్లియర్ గా ఉన్నాడు చూడండి ఆదిశంకర. ఒకే ఒక ఆరాధించే ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు, ఒకే ఒక మంత్రం ఆయన పవిత్ర నామాలు, మరియు ఒకే ఒక విధి పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడి భక్తి సేవ. సో మానవుడికి ఉండే ఏకైక అది ఆయన ఆదిశంకరాచార్య చెప్తున్నాడు అన్నమాట. సో ఇదంతటిని పద్మపురాణం కూడా వర్ణిస్తుందండి. ఏమని తెలుసా భగవద్గీత అని? ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ పద్మపురాణము చక్కగా శ్లోకంతో గ్లోరిఫై చేస్తుంది. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన, పార్థో వత్సా సుధీర్భోక్త, దుగ్ధం గీతామృతం మహాత్. ఇక్కడ చూడండి, సర్వ ఉపనిషత్తుల సారమైన ఈ భగవద్గీత కృష్ణుడు గోవుగా చేసుకున్నాడు. ఒక ఆవుగా చేసి భగవద్గీతను ఆవుగా చేసి ఆయన ఎందుకంటే గోపాలుడిగా ప్రసిద్ధి చెంది ఆ గోవు నుండి పాలు పితకాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ గోవు నుండి పాలు పితకాలంటే గోవుకి దూడ కావాలి, లేకుంటే ఆవు పాలు రావు. సో అప్పుడు అర్జునుడిని ఆవు దూడగా చేసుకొని పార్థోవత్స, పార్థుని ఆవు దూడగా చేసుకొని ఆ భగవద్గీత అనే ఆవు నుండి పితికిన ఆ పాలని, క్షీరాన్ని ఎవరికి ఇస్తున్నారు తెలుసా అండి? పండితులు మరియు శుద్ధ భక్తులు ఆ పాలను తాగుతూ ఆస్వాదిస్తూ వాళ్ళు జీవితాన్ని అమృతమయం చేసుకుంటూ ఉన్నారన్నమాట. అది పద్మపురాణం చెప్తుంది. సో ఈ విధంగా అందుకని మనము భగవద్గీత అనేది ఆర్డినరీ బుక్ గా తీసుకోకుండా ఇది మన జీవితాన్ని ఒక్కరు మన ఫ్యామిలీలో ఒక్కరు గనక భగవద్గీతను చదివితే ఎంటైర్ ఫ్యామిలీని కూడా మనము రైట్ వేలో మనము లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే కృష్ణ భగవద్గీతలోనే చెప్తాడు, యదాచరతి శ్రేష్ఠ తత్తేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఎవరైతే గొప్ప వాళ్ళు దేన్నైతే చేస్తూ ఉంటారో సామాన్య మానవులు దాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. అందుకని సామాన్య మానవులు మనం కూడా చేసే ప్రతిదాన్ని మన పిల్లలకి మనం చెప్పడం కాకుండా ఈ భగవద్గీత చదివి మనం పాటిస్తూ ఉంటే
మనం పిల్లలకు కూడా త్రూ ద యాక్షన్స్, నాట్ త్రూ ద వర్డ్స్ ద్వారా చెప్పకుండా మనం యాక్షన్స్ ద్వారా చెప్పిన వాళ్ళం అవుతామండి. అందుకోసమని ఈ భగవద్గీతను వినాలి, చదవాలి. సో ఇక్కడికి నేను ఇంట్రొడక్షన్ ఆపుతాను. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందామండి. మొత్తం శ్రీకృష్ణుడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 139 అరౌండ్ 125, 130 అంతవరకే అండి. ఎందుకంటే ఆయన పర్పస్ అంతవరకే ఉంది. అప్పుడు అర్జునుడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ ఏజ్ అంతే ఉంది. అంటే కురుక్షేత్రం అయిపోయినా కూడా 25 years 30 years 25 years వరకే ఉంటారు. తర్వాత పాండవులు ఇంకొక 35 years వరకు 39 years ఉన్నారు అంతే. అంటే కృష్ణుడు చనిపోతాడు ముందే చనిపోతాడా? పాండవుల కంటే ముందే? పాండవుల కంటే ముందే వెళ్తాడు. అది భాగవతంలో చెప్తుంది చక్కగా. శ్రీమద్ భాగవతంలో ఇదంతా వర్ణన ఉంటుందన్నమాట. వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఒకసారి అది మనకు ధర్మరాజే అంటాడనమాట, కృష్ణ నిన్ను నమ్ముకోనుంటే ఏందయ్యా, అన్ని కష్టాలే, లైఫ్ అంతా మేము కష్టాలే అనుభవించాం కదా అంటే, అప్పుడు యుద్ధం తర్వాత నిన్ను రాజుని చేస్తున్నా అని వెళ్ళిపోతాడు. రాజుని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రాజు అయ్యాడే కానీ ఈ ధర్మరాజుకి మనసులో కష్టంలో కృష్ణుడు వాళ్ళతో ఉన్నాడు. అందుకే కుంతి మహారాణి ఏమని ప్రేర్ చేస్తుంది తెలుసా అండి శ్రీమద్ భాగవతంలో, కృష్ణ నువ్వు మా కష్టాలనే ఇవ్వు, ఈ బంధాలలోకి నన్ను పెట్టకు. ఈ బంధాల వల్ల ఎప్పుడైతే రాజులు అయ్యారో కృష్ణుడు వెళ్ళిపోయాడు. కష్టాలున్నంతసేపు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కష్టం అని అనిపించలే. అరణ్యవాసంలో ఉన్నా కష్టం లేదు, కానీ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కష్టం అనిపించేసి ఇంకా ధర్మరాజు కూడా డిసైడ్ అయ్యాడు, కృష్ణుడు లేని దగ్గర మేము ఉండలేము అని కంక్లూజన్కి వచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అన్నమాట. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం భగవద్గీతని మన వేలో మనం చదువుకుంటూ పోదాం. సో వీలైనంత వరకు క్లుప్తంగా, బ్రీఫ్గా, సరళమైన లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు ఎనీ టైం మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టవచ్చు, ఆర్ పర్సనల్గా కూడా ఏ క్వశ్చన్స్ ఉన్నా చేయొచ్చండి. ఎవరికైనా కామెంట్స్ అండి, మీరు ఫీల్ ఫ్రీ. ఇది ఒక ప్లాట్ఫామ్ మనది. ఏంటి అంటే అందరం ఫ్రీగా మాట్లాడుకుంటాం, డిస్కషన్ లాగా తీసుకెళ్దాం. ఎలాంటి క్వశ్చన్ ఉన్నా మనము హెసిటేట్ చేయకూడదండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే ప్రిపరేషన్ ఎట్లాగా రెడీ రమ్మంటారు, బుక్స్ ఏం తీసుకోవాలి? భగవద్గీత అండి, భగవద్గీత మీ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ యథాతథం తెలుగులో ఉంటే, ఇదిగో భగవద్గీత నా దగ్గర, ఇది భగవద్గీత యథాతథం అని ఉంది, కనిపిస్తుందో లేదో. భగవద్గీత యథాతథం యాజ్ ఇట్ ఈజ్ అనేది ఉంది కదా, సో అది తీసుకుంటే అది ఉందా చూడండి, అది ఉంటే బాగుంటుంది. భగవద్గీత. హరే కృష్ణ చంద్రవంశ్ ప్రభు, మాతాజీ భగవద్గీత తెలుగు ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారు. మేము ఒక 1 week లో భగవద్గీత తెలుగు తెప్పిస్తామండి, కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం అందరూ టైంకి 7 అన్నాం కదా, 7కి అందరూ లాగిన్ అవుతే వెంటనే మనం క్లాస్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వింటే అర్థమవుతుందండి. మధ్యలో వింటే మళ్ళీ మనకేమన్నా కొంచెం అర్థం కాకపోవచ్చు. ఇది రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఎనీ టైం ఎనీ క్వశ్చన్స్ మాత్రం ఎస్టేట్ చేయగలరు. ఎందుకంటే కలియుగంలో డౌట్ అనేది ఒక డీమనే, రాక్షసులు అనమాట. డౌట్ వచ్చిందా, క్లారిఫై అవ్వకపోతే వాళ్ళు మనల్ని రాంగ్ సైడ్ తీసుకెళ్తుంది. సో ఎస్టేట్ చేయకుండా చక్కగా మీరు అడగవచ్చు. సో ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే భగవద్గీత అంటే ఏంటిది. ఇది గీత ఉపనిషత్ అంటాము. సో ఈ గీత ఉపనిషత్తు అన్నింటి సారం అనమాట. 700 శ్లోకాల్లోనే కంప్లీట్ సారం. ఇందులో లేనిదంటూ ఏమీ లేదు. వేదాలలో లేనిది కూడా ఇందులో ఉంటుంది. అది మనకు బ్యూటీ అనమాట. అందుకని ఆదిశంకర చెప్పాడు, ఏకో శాస్త్రం గీత. సో ఇది ఒక్క శాస్త్రమైనా, అది 700 శ్లోకాలు. రోజుకు 2 చొప్పున చదివితే మనకు 1 సంవత్సరంలో భగవద్గీత అయిపోతుంది. ఎంత సింపుల్ చూడండి.
ఎన్నిసార్లు చదివినా భగవద్గీత మనకు ఇది ఇలా వెళ్ళదు, హారిజెంటల్ గా వెళ్ళదు, ఇది డీపర్ కి తీసుకెళ్తా ఉంటుంది అనమాట. మనం చదివినప్పుడల్లా కొత్త అనుభూతిని కల్పిస్తూ ఉంటుంది. అందుకని 5,000 సంవత్సరాల క్రితం మాట్లాడింది మనకు 800 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. 800 వెస్టర్న్ వాళ్ళే కానివ్వండి, అందరూ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నాయి. అయినా కానీ ఇంకా భగవద్గీతకు డిమాండ్. ఎవ్వరు కూడా, ఏ మతస్థులు కూడా దీన్ని రిజెక్ట్ చేయరు. భగవద్గీత అంత పవర్ఫుల్ అన్నమాట. భగవద్గీత అనేది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సందర్భమే భగవద్గీత కదా. రైట్. దానికంటే ముందు భగవద్గీత లేదు, కృష్ణుడు వాళ్ళతో. ఇంతకు ముందు భగవద్గీత అక్కడ ఏం జరిగిందంటే, మనకు భగవద్గీతలోనే కృష్ణ చెప్తాడు. 4th చాప్టర్ కి వచ్చినప్పుడు అర్జునుడు చెప్తాడు, అర్జున ఈ భగవద్గీత ఇంతకు ముందు నేను సూర్య భగవానికి కూడా చెప్పానని చెప్తాడు. అయితే అదేం చేస్తారంటే, ఇప్పుడు ఒక భగవద్గీతని నా వేలో నేను, ఎవరికి అర్థమైన వేలో వాళ్ళు రాస్తూ దాన్ని చెబుతూ ఒరిజినల్ భగవద్గీతను మనం ఒక రోజు నాశనం చేసేస్తాం. ఎందుకంటే మన టెండెన్సీ అన్నమాట. అప్పుడు మళ్ళీ కృష్ణానే వస్తాడు. ఇప్పుడు ఇది ఎన్నోసార్లు చెప్తున్నది, ఇది మళ్ళీ చెప్తుండ అనమాట. మళ్ళీ అర్జునాన్ని ఇక్కడ ఆయుధంగా, ఇన్స్ట్రుమెంట్ గా చేసుకొని ఈ సిచ్యువేషన్ లో, అంటే ఇక్కడ పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే బ్యాటిల్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది, వరల్డ్ కప్ ఫైనల్లో సడన్ గా వచ్చేసి విరాట్ కోహ్లీ అంతటి నమ్మకమైన బ్యాట్స్మెన్ సారీ నేను ఆడలేను అని అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? సో కృష్ణ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడంటే, యుద్ధ భూమి మధ్యలోంచి పారిపోకుండా అక్కడ అర్జునను అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. చేసి 45 minutes లోనే అండి భగవద్గీత జరిగింది. 45 నిమిషాలు మాత్రమే చెప్తాడు. 45 నిమిషాల్లో మొత్తం చెప్పి అప్పుడు అంటాడు, అర్జున ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా నేను అంటాడు. 45 నిమిషాల్లో 700 శ్లోకాలు చెప్తాడు ఆయన. 45 నిమిషాల్లో 700 శ్లోకాలు. ఎందుకంటే యుద్ధ భూమిలో ఉన్నారు. అది అయిపోతే దుర్యోధనుడేమో అతృప్తో ఎదురు చూస్తున్నాడు. అరే ఏం జరుగుతుంది అక్కడ, ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళేమో ఊగిపోతున్నారు. కానీ కృష్ణనేమో ఇక్కడ వీళ్ళకి చెప్తా ఉన్నారు. దుర్యోధనుడు అసహనాన్ని చూసి భీష్ముడు అంటాడు, ఒరే మూర్ఖుడా నీకేమో అర్థం కావట్లేదు, అక్కడి నుంచి గాలి ఒక్కసారైనా ఇటు నా వైపు వస్తుందేమో, ఆ వర్డ్ నేను వినాలనుకుంటున్నా అని భీష్ముడు అంటుంటాడు అనమాట. అని దుర్యోధనుని అసహనాన్ని తట్టుకోలేక ఇంకా శంఖాన్ని పూరించేస్తాడు. భగవద్గీత ఎండ్ అయ్యే వరకు శంఖాన్ని పూరించాడు. భీష్ముడు ముందు శంఖాన్ని పూరిస్తాడనమాట. ఇంకోటి, కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు. మామూలుగా అష్టమి మంచి రోజు కాదు, కానీ కృష్ణాష్టమి మంచి రోజు కదా. యాక్చువల్ గా మనం ఇప్పుడు నేను విన్నానండి, తమిళ్ అటు వెళ్తే అమావాస్య రోజు మొదలు పెడతారు. ఫస్ట్ మంచిది. మనం అమావాస్య రోజు ఏ పని మొదలు పెట్టాం, అష్టమి అమావాస్య ఏది మొదలు. ఎందుకంటే మనము ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి సెంటర్ చేసుకున్నామో, కాలము, కృష్ణ ఏం చెప్పాడండి, నేనే కాలాన్ని అంటాడు. భగవద్గీతలో చెప్తాడు. ఇది కూడా మనకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయండి. ఏ డౌట్ ఉన్నా జస్ట్ మీరు ఓపిక పట్టండి. అసలు మళ్ళీ తర్వాత భగవద్గీత తర్వాత అర్జున ఏమయ్యాడు, నువ్వేం చెప్తా చేస్తా అన్నాడు. మనకు కూడా ఏ డౌట్ ఉంటుంది. ఇంకా కాలోస్మి, కృష్ణ అంటాడు నేను కాలాన్ని, ఈ కాల రూపం, నేనే కాల రూపాన్ని అన్నప్పుడు ఆయననే ముందు పెట్టి మనం పని చేశాం అనుకోండి, మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు, ఏదైనా అంతా శుభం. ఈ రోజు అమావాస్య, మనము భగవద్గీత కూడా ఈ రోజే మొదలు పెట్టాము. అసలు విచిత్రం తెలుసా అండి, అమావాస్య అండి, కరెక్ట్. నేను చిన్నప్పుడు ఇది ఎట్లా కోయిన్సిడ్ అయిందో చూడండి. నేను చిన్నప్పుడు అంటే నేను 10th క్లాస్ అయిపోగానే నేను ట్యూషన్ మొదలు పెట్టా. అందరు అంటున్నారు అనమాట, అరే ఇది ఏప్రిల్ 1st ఏప్రిల్ ఫూల్స్ డే అంటే ఆ ఏప్రిల్ 1st రోజు నేను మొట్టమొదటిసారిగా ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను అనమాట. సో అంటే అందరు నేను అంటే నా ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, నిజానికి ఒకటి చూడండి, ఇప్పుడు మీరు అష్టమి అన్నారు, అష్టమి రోజు ఎవ్వరు ఏది మంచి పనులు చేయరు అనుకోండి, మనం మంచి పని చేసాం అనుకోండి, ఆ లాభం అంతా మనకే కదా. సో అందుకని ఏంటంటే భగవంతుణ్ణి మనం ఇక్కడ నిలుపుకొని ఇక్కడ ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన యజమాని, కాలానికి ఆయన అధిపతి. కాబట్టి ఏది మళ్ళీ ఈ రోజు నేను అమావాస్య అని నాగేంద్ర కన్య మా వైఫ్ చెప్పినప్పుడు, అరే ఎంత బాగా కోయిన్సైడ్ అయ్యింది, మళ్ళీ అమావాస్య రోజు మొదలు పెట్టాము, ఎంత అద్భుతమైన డే ఈ రోజు అని. అంటే ఇంతటి గాఢాంధకారమైన దాన్ని
ఇప్పుడు కృష్ణుడు పుట్టింది ఎప్పుడండి? అర్ధరాత్రి. ఏది పిచ్ డార్క్ అనమాట, ఇంకా ఏది కనపడదు. ఆయన ఆ టైంని ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఆ అర్ధరాత్రిలో కాలరాత్రి, ఆ కాలరాత్రిలో ఊరిన గాలివాన. అంటే ఏ ఒక్కరు కూడా అర్ధరాత్రి అంటే చాలా వరకు జనాలు తిరగరు. ఇప్పుడంటే మనకు అర్ధరాత్రి అనేది లేదు, బయట ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ టైంలో ఎవరు తిరగరు. ఇంకా కృష్ణ ఏంది, ఇంకెవరైనా ఒకరిద్దరు అట్లా తిరుగుతారేమోనని ఊరిన గాలివానకి పెట్టాడు. అంటే ఆ గాలివానకి ఇంకా ఇంట్లోంచి ఎవరు బయటికి రారు, దీపాలు కూడా ఉండవు ఇంట్లో. అంటే కృష్ణని అక్కడికి మోసుకపోతూ ఉంటే ఎవరు చూడకూడదు కదా. సో ఆయనే ఏర్పాటు చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంది అంటే ఆ కృష్ణ అని మన లైఫ్ లో, మన ఇంట్లోకి, మన జీవితంలోకి, మన హార్ట్ లోకి గనక ఇన్వైట్ చేస్తే ఇంకా డార్క్నెస్ అనేదే ఉండదు. ఇది గ్యారంటీ అండి. నేను చూస్తున్నా కదా, ఇప్పుడు నా జీవితంలో నేను చాలా చూస్తా ఉంటా. అద్భుతం. అరే ఎంతో గోత్రం అవుతుంటాను అసలు ఏంది. అరే వీడికి ఎవరైనా నన్ను ఇంతవరకు మా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, బాగున్నారా అండి అని ఎవరు అడగరు. అరే నాకు కూడా అప్పుడప్పుడు బాగుంటాను కదా అంటే నువ్వే ఊరికి అబద్ధాలు చెప్పకంటారు. అట్లా ఉంటుంది పరిస్థితి. సో నేను బాగలేనని చెప్తే వాళ్ళు అబద్ధం అనుకుంటుంటారు ఎవరైనా. నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావు, నువ్వెందుకు బాగుండదు అని అంటారు అనమాట. సో కృష్ణ ఎనర్జీ అలా ఇస్తాడు. అద్భుతం అండి. మనం ఇప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతా ఉంటే చాప్టర్ టు చాప్టర్ ఏ డౌట్ ఉండదు మనకి, అన్ని క్లారిఫై చేస్తాడు మనకి. స్వామి కృష్ణునికి మధురలో కదా పుట్టింది కృష్ణుడు. పూరి జగన్నాథునికి కృష్ణునికి లింక్ ఏంటి చెప్తాను నేను తర్వాత. మనం వస్తూనే ఉంటాయి, అన్ని వస్తాయి. మీరు చెప్తున్నాను కదా, అసలు మీరు ఏంది అసలు డౌట్ ఎంత ఈజీగా పని అయిపోయిందని నేను ఈ స్టోరీలు కూడా చెప్తూ ఉంటాం అనమాట. అయితే మీకు ఈరోజు ఇంకెవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఉన్నాయండి? ఎస్ అమ్మా సులోచన. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి మాటల ద్వారా చెప్పలేదండి. ఇట్ వాజ్ ట్రాన్స్మిటెడ్. ఈ శ్లోకాస్ అవే ఆయన కృష్ణుడి శ్లోకాస్ సంస్కృతం కదా, శ్లోకాస్ ద్వారా చెప్తాడు. అది ట్రాన్స్మిట్ చేశారు మైండ్ టు మైండ్, లైక్ మైండ్ టు మైండ్ ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చెప్తున్నప్పుడు వేదవ్యాసుడు, ఎందుకంటే తెలుసు కదా వేదవ్యాసుడు దాన్ని చక్కగా, యాక్చువల్గా మనం నెక్స్ట్ గణేష్ చతుర్థి వస్తుంది కదా, ఇదంతా రాసింది గణేశుడు అనమాట. మళ్ళీ అదో బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. గణేశుడు కూడా ఎవరు అనేది మనకు నిజానికి కూడా మనం వేరుగా వింటూ ఉంటాము. సో ఇదంతా కూడా గణేశుడు రాస్తూ ఉంటాడు. ఇలా జరుగుతున్నదాన్ని వేదవ్యాసుడు చెప్తాడు అనమాట. సో కృష్ణుడు మాట్లాడాడు, ఎందుకంటే ఇది మాట్లాడుతున్నది ఇప్పుడు ట్రాన్స్మిట్ చేస్తే ఇప్పుడు ధృతరాష్ట్రుడి ప్యాలెస్ లో ఉన్న సంజయుడు కూడా వింటూ ఉంటాడు దీన్ని. ఇప్పుడు మనం వింటున్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో సంజయుడు ఇంట్లో ఉండి, ప్యాలెస్ లో ఉండి, ఇదిగో కృష్ణ ఇది మాట్లాడుతున్నాడు, కృష్ణ ఇది చెప్తున్నాడు అర్జునుడికి. ఎందుకంటే ఈ సంజయుడికి ఆ విజన్ ఇచ్చాడు, వేదవ్యాసుడే ఇస్తాడు. ధృతరాష్ట్రుడికి నీకు కావాలా అంటే నాకు వద్దులే, నేను ఆల్రెడీ గుడ్డిగానే ఉన్నా, నాకు వద్దు ఇవన్నీ. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి తెలుసు ఏం జరుగుతుందో, రిజల్ట్ చూడలేడు అనమాట. అందుకని సంజయుడిని అడుగుతా ఉంటాడు, ఏం జరుగుతుందో చెప్పు సంజయ్ అని. నెక్స్ట్ క్లాస్ లో ధృతరాష్ట్రుడికి 700 శ్లోకాల్లో ఒకే ఒక శ్లోకం భగవద్గీత ఆయన్ని మొదలు పెడతాడు. ధృతరాష్ట్రుడి ప్రశ్నతోటి భగవద్గీత స్టార్ట్ అవుతుంది, సంజయుడు చెప్పడం మొదలు పెడతాడు. అక్కడ కృష్ణ అర్జునుడికి ఏం చెప్తున్నాడు అని. సో అది అర్జునుడి చక్కగా అర్థం చేసుకుంటూ అర్జునుడు మనందరి తరఫున క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఆయనకు ఎందుకంటే శ్లోకాల ద్వారా చెబుతున్నప్పుడు అప్పుడు లాంగ్వేజ్ కూడా అదే ఉండేది, ఆ లాంగ్వేజ్ లోనే చెప్పుకునే వాళ్ళు అనమాట. సో అర్జునుడికి అర్థమైంది, ఎందుకంటే అర్జునుడు టాప్ మోస్ట్ భక్తుడు. కానీ కృష్ణ అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్ గా చేసుకున్నాడు. ఇన్స్ట్రుమెంట్ గా చేసుకొని మన అందరి కోసం అర్జున ప్రశ్నలు ఇస్తుంటాడు. ఇప్పుడు అక్కడక్కడ డిబేట్ జరుగుతూ ఉంటే టీవీల్లో, మనం పొలిటికల్ టైంలో కానివ్వండి, మనందరి తరఫున వాళ్ళే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సో అది వాళ్ళ కోసం అని కాదు, మనందరి కోసం అని వేస్తుంటారు. అట్లానే అర్జున కూడా మనందరి కోసం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు అలా సమాధానాలు చెబుతూ ఫైనల్ గా అర్జున నువ్వు సాటిస్ఫైయా,
నీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా అంటే లేదంటే చెప్పు మళ్ళీ చెప్తా అంటాడు. అంటే ఫస్ట్ చాప్టర్ కి 18th చాప్టర్ కి మనకు తెలుస్తుంది అనమాట అర్జున స్థితి, మనోస్థితి. హరే కృష్ణ చంద్రవంశ్ ప్రభు, సృజనా మాతాజీ అడిగిన దానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత కృష్ణ అప్పుడు అర్జునుడికి చెప్పారు. సో అది ఏంటి అన్నది వేదవ్యాసుడు రాస్తే అది ఇప్పుడు మనకి బుక్స్ ద్వారా వస్తే మనం చదువుకుంటున్నాము. కానీ మధ్యలో చాలా మంది వాళ్ళు ట్రాన్స్లేషన్ వాళ్ళకి ఎవరికి ఎట్లా అర్థమైన విధంగా రకరకాలుగా 18,000 ఎంతో అన్నారు కదా మీరు, 8,000 బుక్స్ వేరే వేరే లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశారండి. అట్లా ఎవరికి అర్థమైంది వాళ్ళు అట్లా రాసి చెప్పారా? యాజ్ ఇట్ ఈజ్ గా భగవద్గీతలో కృష్ణ అర్జునుడికి ఏం బోధించాడో అది మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు మనకు దొరుకుతుందా? నాకు కూడా అదే అనిపిస్తుంది. సో వ్యాస భారతం ఒకటి ఉంది. సో శ్లోక ఎవరు చేంజ్ చేయరు. కృష్ణుడు ఏం చెప్పాడో శ్లోక అదే ఉంటుంది. సో ఆ శ్లోకాకి ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, అండ్ దానికి భాష్యం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైనట్టుగా నేను యూజువల్గా నేను భగవద్గీత చదివితే ఏం చేస్తాను, నేను చదివి దాన్ని అర్థం చేసుకొని నాకు అర్థమైన విధంగా మనం చెప్తూ ఉంటాం. సో అయితే మనకు ఏ భగవద్గీత అయితే చదివితే ఇక్కడ మనకు ఏది రైట్ భగవద్గీత అని చూజ్ చేసుకోవాలంటే ఎవరెవరికి వాళ్ళకు సంబంధించినట్టుగానే చెప్తాడు. ఆదిశంకర రాసిన దాంట్లో ఆదిశంకరాచార్య, ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపం. ఆదిశంకరాచార్య మామూలు అతను కాదు. ఆయనకు మనం శివుడు అంశ ఇవన్నీ అనుకుంటూ ఉంటాం, కానీ తన తల్లికి కృష్ణుని ప్రత్యక్షం చేపిస్తాడు ఆయన. చూడండి ఆయన ఎంతటి పవర్ఫుల్. ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో గూఢంగా చూస్తే, మనకు సూక్ష్మంగా చూస్తే భజగోవిందం భజగోవిందం అని ఆ సాంగ్ రాస్తాడు. అందులో ఏం రాశాడు? ఎందుకంటే కృష్ణుణ్ణి గ్లోరిఫై చేస్తాడు, కానీ ఆయన పర్పస్ ఎంతవరకు అంతే చేస్తాడు. ఆయన పర్పస్ ని దాటి రాడనమాట. ఇంటర్నల్ గా మొత్తం చేసేస్తాడు కానీ అంతవరకు. సో ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడు 18th చాప్టర్, ఫస్ట్ చాప్టర్ నుంచి 18th చాప్టర్ కు రాగానే ఏమంటాడు తెలుసా? నష్టో మోహో స్మృతిర్లబ్ధ్వా ఓ కరిష్యే వచనం తవా అని చెప్తాడు. నువ్వు ఏం చెప్తా చేసేస్తా, నా మోహం ఎగిరిపోయింది, నాకు స్మృతి పొజిషన్ కు స్ట్రైట్ కు వచ్చేసింది, నేను ఇప్పుడు పర్ఫెక్ట్ స్థితిలో ఉన్నా కాబట్టి నువ్వు చెప్పింది చేస్తా అని అంటాడు. అంటే మనం ఎప్పుడైనా ఎవరిదైనా భగవద్గీతను చదివినప్పుడు అర్జునుడి స్థితి ఎలా ఉందో మన స్థితి అలా వచ్చింది అనుకోండి, ఆ భగవద్గీత రైట్ భగవద్గీత. అది రాలేదనుకోండి, మనం చదివిన భగవద్గీత మనల్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళిందని దాని అర్థం. సో అందుకని ప్రభుపాదుల వారిని అడిగినప్పుడు చాలా మంది అడుగుతారు ప్రభుపాదుల వారిని, ప్రభుపాదులు మీరు మళ్ళీ మీకు అవకాశం వస్తే ఏం బుక్ రాస్తారు అని అడుగుతారు. అని అడిగినప్పుడు ప్రభుపాద అంటాడు, నేను మళ్ళీ భగవద్గీతనే రాస్తాను అంటాడు. సో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఆయన దానికి టైటిల్ అందుకే అది పెట్టాడు. ఎందుకంటే ప్రతి మన ఎక్స్ప్లెనేషన్ కృష్ణ మీద భక్తి పెరగడం కోసం ఉపయోగపడాలి, నా సొంత బెనిఫిట్ ఉండకూడదు అందులో అనేది ప్రభుపాద గోల్ అన్నమాట. అందుకే కృష్ణ ఒక్కసారి కృష్ణ అంటే నాకు సరెండర్ అవ్వ అంటే ప్రభుపాద 100 సార్లు ఆయన రాసే భాష్యంలో 100 సార్లు చెప్తాడు, కృష్ణకు సరెండర్ అవ్వు, కృష్ణకు సరెండర్ అవ్వు, కృష్ణకు సరెండర్ అవ్వు అని 100 సార్లు చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆయన అదే చెప్పిండు, కృష్ణ ఆయనకు సరెండర్ అన్నమాట. సో అది అందుకని మనకు కనెక్ట్ అవుతాం. ఊరికే చదివితే చాలు ప్రభుపాదుల వారి భగవద్గీత, భక్తులు అయిపోతాం. మనం భక్తి ఆటోమేటిక్ గా భక్తి వచ్చేస్తుంది మనకి. వేరే వాళ్ళే చదివామనుకోండి, ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా రాశాడు, ఆయన ఏంది అహింసను, మహాత్మా గాంధీ ప్రిన్సిపుల్ అహింస కదా, శాంతి. సో భగవద్గీత నుంచి శాంతిని పట్టుకొచ్చాడు. నిజానికి చూస్తే భగవద్గీతలో 64 కోట్ల మంది చనిపోతారు సైనికులు, శాంతి ఉండదు, అంత హింసే. భగవద్గీత అంటే భగవద్గీత బేస్ చేసే స్టార్ వార్స్ పెట్టారు. వీళ్ళు ఎంత స్మార్ట్ చూడండి, స్టార్ వార్స్ ఎంత సక్సెస్ అయిపోయింది. ఇక్కడ మేము ఫస్ట్ అమెరికాకు వచ్చినప్పుడు స్టార్ వార్స్ అంటే ఓ క్యాసెట్లోకి ఎగబడే వాళ్ళం. అప్పుడు ఇంత టేప్స్ ఉంటుండే, బిగినింగ్ లో వెళ్ళి తెచ్చుకొని మరీ చూసేవాళ్ళం.
మనం మహాభారతం ఆల్రెడీ చూసినాం కదా మనం టీవీ సీరియల్లో. అరే దానికంటే మన మహాభారతమే బాగుందన్న నేను. సో ఈ స్టార్ వార్స్ అన్ని కూడా తీసింది మహాభారత యుద్ధం బేస్ చేసుకొని. సో చాలా మంది బయటి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అన్ఫార్చునేట్ అంటే మన భారతీయులు వెనకబడిపోయారు. భగవద్గీత జ్ఞానాన్ని వాడుకోని వాళ్ళలో మన భారతీయుల పర్సెంటేజ్ ఎక్కువ. వెస్టర్న్ వాళ్ళందరూ బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు భగవద్గీత ద్వారా. సో అందుకని మనకి ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చేసింది. మనం దీన్ని మనం విని నలుగురికి మనం చెప్పగలిగే పొజిషన్కి వచ్చేస్తే దాట్స్ ద కృష్ణ మిషన్ సక్సెస్ఫుల్ అన్నమాట. ఇంకెవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ అండి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా చెప్తే మీరు కనెక్ట్ అవుతారు అది కూడా చెప్పొచ్చు. నాకు పర్సనల్ గా అయినా మెసేజ్ చేయండి. ఏది అని దాచుకోవద్దండి. ఓకే, సో ఎవరికి ఏం క్వశ్చన్స్ కామెంట్స్ లేవు కాబట్టి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇదేంటంటే మనము వైష్ణవ ప్రణామ మంత్ర అన్నమాట అందరికీ. ఎందుకంటే మనము ఏదో మాటల ద్వారానో మనము ఇంటెన్షన్ లేకుండా అనేది ఏదైనా రాంగ్ వర్డ్స్ రావడము, అంటే రైట్ అప్రాప్రియేట్ వర్డ్స్ రాకపోవడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ క్షమించమని మనం ప్రాధాయపడతాం అన్నమాట. అందుకోసమని ఆ మంత్రం జరుపుతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఇంటెన్షనల్ గా కాకపోవచ్చు, కొన్నిసార్లు మనకు భాషలో కానివ్వండి ఆ టైంకి ఆ వర్డ్స్ రాకపోవడం వల్ల మనం డిఫరెంట్ యూజ్ అయినప్పుడు మనకు ఏదైనా హట్టింగ్ కూడా ఉండొచ్చు కదా తెలియకుండా అని. దాని నుంచి మనం క్షమాపణ అడగడం కోసం ఈ ప్రణామ మంత్రం చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ. సో నెక్స్ట్ మండే మళ్ళీ కలుద్దాం. మనకు తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి. స్వామి ఇది ఒక్క క్వశ్చన్. ఇది ఇప్పుడు ఇది మండే రోజు కాబట్టి తెలుగు, సాటర్డే అయితే ఇంగ్లీషా? సాటర్డే ఇంగ్లీష్ ఏంటంటే అండి, సాటర్డే రోజు మనం ఇట్లా శ్లోక బై శ్లోక కంప్లీట్ చేశాను నేను. చాప్టర్ ఓవర్ వ్యూ చెప్తూ ఆ చాప్టర్ లో కీ పాయింట్స్ అని మనం ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా బెనిఫిట్ ఉంటుంది. మన భగవద్గీత అదే చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా చెప్పాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు అది ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఇంగ్లీష్? ఇప్పుడు 5th చాప్టర్ లో ఉన్నాం మనం అక్కడ. అంటే ఒక 5 weeks అయిందనే మరి. యా, ఒక్కొక్కసారి 1-2 శ్లోకాస్ 1-2 క్లాసులు కూడా అవుతుంది. ఎందుకంటే దానిలో మనం డీపర్ గా వెళ్తాం. మన క్వశ్చన్స్ అంటే డిస్కషన్ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా అండి మనం డిస్కషన్ లాగానే చేద్దాం. సో కొంత చెప్పిన తర్వాత నేను శ్లోక చదువుతూ చెప్తున్నప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతాను. అప్పుడు 1-2 క్వశ్చన్ తీసుకుంటూ మనకు అందరం క్లియర్ గా ఉన్నామంటే మనం ఫర్దర్ సెక్షన్ కి వెళ్తాం అనమాట. ఇప్పుడు మేము ఇంగ్లీష్ లో 5th చాప్టర్ అది ఇది 2 అటెండ్ అయినా ఓకే కదా? 2 అటెండ్ అయినా ద బెస్ట్. చెప్తున్నా కదండి, భగవద్గీత ఏం చెప్తారంటే నీకు అర్థం కాకపోయినా విను, అర్థం కాకపోయినా చదువు, ఇష్టం లేకపోయినా విను, ఇష్టం ఉన్నా విను, ఇష్టం లేకపోయినా చదువు, ఇష్టం ఉన్నా చదువు, హ్యాపీగా ఉన్నా చదువు, దుఃఖంలో ఉన్నా చదువు. అని ఒక్కటే అండి మిస్కన్సెప్షన్స్. ఈరోజు మనకి ఇది ఒక్కటి నేను చెప్తాను. మన అన్ఫార్చునేట్ ఏంటంటే భగవద్గీత పట్ల మనకి ఈరోజు మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఏమని? ఎవరిని చూసినా ఇప్పుడేందిరా ఈ టైంలో ఎందుకు భగవద్గీత అంటారు. ఓల్డ్ ఏజ్ అనేది ఒక భావం అన్నమాట. రైట్? భగవద్గీత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కాదు. తర్వాత ఇది ఓన్లీ హిందువులకేనా? ఇది మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఇది హిందువులకేనా? కాదు. చాలా మంది అంటారు, అరే నువ్వు ఎందుకు భగవద్గీత చదువుతున్నావు అంటే, నాకు ఒకసారి తెలియకుండానే ఒక అతన్ని అడిగానండి, ఈ భగవద్గీత చదువుతున్నావు అంటే నువ్వు ఓల్డ్ అయినావు కదా చదివినావా అని అడిగాను. అనగానే నవ్వాడు ఆయన. మళ్ళీ నువ్వు ఓల్డ్ అయ్యి నువ్వు చదువుతలేవు, కనీసం నేను యంగ్లో అయినా చదువుతున్నా చదవని అనేసి. సో ఇది ఓల్డ్ వాళ్ళకే కాదు. కొంతమంది అంటారు ఇది గృహస్థులకి కాదు. చాలా మందికి ఏముంది, ఇది డెత్ అయినప్పుడు మాత్రం బాగా గుర్తుకొస్తుంది. భగవద్గీత శ్లోకాలు వింటున్నామంటే ఎవరో పోయారని ఇప్పుడు అర్థం. ఆ లెవెల్కి ఇది డెడ్ బాడీ కాడ పెట్టే శాస్త్ర కాదు, లైఫ్ ఉన్నప్పుడు చదవాల్సిన శాస్త్ర అన్నమాట. ఎంత ఎర్లీగా చదివితే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అంత బెటర్ గా మనం లైఫ్ లీడ్ చేస్తాం. ఈ శరీరాన్ని పర్ఫెక్ట్, ఈ మిషన్ ని మంచిగా వాడతాం. లేదనుకోండి మన ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం, తర్వాత అలా బోధిపో అంటాం.
సో అది సో కాబట్టి వేణి కళ్యాణం ద్వారా కూడా పాపాలు పోతాయి. అంటే స్త్రీ పాపాలు 3 ఉంటాయి అన్నమాట. వేణి కళ్యాణం ద్వారా కూడా పాపాలు హరిస్తాయి అనమాట. అయితే ప్రయాగలో వేణి కళ్యాణం చేస్తారు. భార్య భర్తలు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అక్కడ చేసుకొని స్త్రీ యొక్క జుట్టు కత్తిరించి నీళ్ళలోపై వదిలితే నీళ్ళలో అది మునిగిపోతుంది అన్నమాట. అదేంటంటే మనము అది 2 రకాలండి. మనకు ఒకటి ఏంటంటే యూజువల్ గా మనకు స్పిరిచువల్ లెవెల్లో ఒకటి, మనకు ఈ రిచువల్ లెవెల్లో ఒకటి. అందుకే ఏమంటామంటే రిచువల్ వే ఒకటి, స్పిరిట్ యాడ్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ గా తీసుకుంటాం మనం. రిచువల్స్ లో ఒక తీరుగా ఉంటుంది, స్పిరిచువల్ లో ఒక తీరుగా ఉంటుంది అంతే. అంటే మనకు బేసిక్ గా ఆయన్నే రాసిండు. ఈ కర్మకాండ ప్రాసెస్ కూడా వేదవ్యాసుడే రాసిండు. మనం పోతా ఉంటే మనకు తెలుస్తుంది. అన్ని రాసి వేదవ్యాసుడు తల పట్టుకొని కూర్చుంటాడండి. ఇది చేస్తే ఇది అవుద్ది, ఇది చేస్తే ఇది అవుద్ది అని అన్ని రాసిండా. రాసి హ్యాపీగా లేడు, వెలితిగా ఉన్నాడు వేదవ్యాసుడు. అప్పుడు నారదుడు వస్తాడు, గురువు వచ్చేసి నువ్వు అన్ని రాసినావు కానీ అయ్యా ఆ శ్రీకృష్ణ భగవాను గ్లోరిఫై చేయలేదే అన్నప్పుడు ఆ భాగవత పురాణాన్ని ఎడిట్ చేసి మళ్ళీ రాస్తాడనమాట. అందుకని భాగవత పురాణము అమలా పురాణం అనమాట. అమల అంటే డర్ట్, అమల అంటే డర్ట్ లేనిది, ఇంకా కంప్లీట్ గా కృష్ణకు సంబంధించిందే రాస్తాడనమాట. అందుకని ఒక్క పురాణం చదివితే చాలు అంటుంటారు. సో మనకు స్లోగా వస్తూ ఉంటుంది. సో ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనకు పాపాలు పోగొట్టుకోవడం కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే పాపాలు పోయినా మళ్ళీ టెండెన్సీ పోదన్నమాట. ఇది ఒకటి మనకు నెక్స్ట్ ఫర్దర్ లో అర్థం అవుతుంది. మన 3rd చాప్టర్ అట్లా వస్తామా, అక్కడ ఈ కర్మ సిద్ధాంతం బాగా మాట్లాడతాడు కృష్ణ. ఇప్పుడు వినాయకుడు వాల్మీకి రామాయణాన్ని వినాయకుడు రాశాడు, భాగవతాన్ని అన్ని వినాయకుడే రాశాడా? ఇప్పుడు ఈ వేదవ్యాసుడు ఎవరెవరు కావాలి కదా అన్నప్పుడు వినాయకుడు తప్ప ఎవరు రాయరు అన్నప్పుడు వాళ్ళది మంచి కండిషన్ ఉంటుంది. నేను రామాయణం ఒకటే రాశాడు అనుకున్నా. అదే అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఏ క్వశ్చన్లు ఉన్నా మనం తర్వాత సపరేట్ గానే మాట్లాడుకుందాం. సో సరే స్వామి. సో మనం వీలైనంత వరకు నేను 1 hour లో ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. 45 minutes క్లాస్ చెప్తాను, 15 minutes ఎందుకంటే మనకు వీక్ డేస్ ఈవినింగ్స్ కదా. సో మాక్సిమం 1 hour లో కంప్లీట్ చేద్దాం. అందుకే మనం టైంకి వచ్చేస్తే 45 minutes లో మొత్తం భగవద్గీత కంప్లీట్ చేసి 15 minutes టైం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం. 8 అవ్వగానే బంద్ చేసేద్దాం. మళ్ళీ మిగిలింది నెక్స్ట్ వీక్ నాకు క్వశ్చన్స్ పెట్టినా నెక్స్ట్ అప్పుడప్పుడు మనం ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. కొన్ని అక్యుములేట్ అవుతాయి కదా క్వశ్చన్స్. కొన్ని వీక్స్ అయిన తర్వాత ఒక సెషన్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ కి. చాప్టర్ అయిపోయింది అనుకోండి. కహూట్ అయితే మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు, నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా. అయితే కహూట్ పెట్టి అప్పుడప్పుడు క్వశ్చన్లు కూడా అడుగుతా నేను. సో మీరు ఒకవేళ మీకు ఏవైనా పాయింట్స్ నచ్చినాయండి, ఇప్పుడు 5G లాంటివి ఇలాంటివి పాయింట్స్ నచ్చితే నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇది లైఫ్ మనకు కాదు, మన తర్వాత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కొంచెం నోట్స్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకు చదువుతుంటే కూడా చాలా పాయింట్స్ రావు, మనం ఇలా చెప్తున్నప్పుడు చాలా వస్తాయి, డిస్కషన్ లో చాలా వస్తాయి. నచ్చిన పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. అన్ని చేసుకోకపోయినా నచ్చినాయి టేక్ హోమ్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని నోట్ చేసుకోనండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. హరే కృష్ణ. హరే కృష్ణ.